జాబ్‌లో జాయిన్ అయ్యాక చాలామంది ఫ్రెషర్‌కి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అనంటే ఒక 10 రోజులు, 15 రోజులు లేకపోతే ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళ సెక్షన్స్‌లోకి వచ్చిన తర్వాత ఒక నెల, 2 నెలలు పనిచేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు కొత్త కొత్త డౌట్లు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం చాలా మెరిట్ కేటగిరీలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటంటే, నేను అసలు బయట అకాడమిక్స్‌లో చాలా టాప్ ఉంటాను. బట్ ఇక్కడికి వచ్చేవాడు నాకేం అర్థం కావట్లేదు. నిజంగా నేను నెట్టుకు రాగలనా లేదా అని చాలా విపరీతమైన డౌట్లు వస్తుంటాయి. నేను మీకు అందరికీ ఇచ్చే సలహా ఒకటే, అట్లాంటి టైంలో జస్ట్ మెచ్యూరిటీతో కామ్‌గా పరిస్థితులను గమనిస్తా అక్కడ మీకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్పించి చూడండి, మీరు బీ ఫార్మసీ లేకపోతే ఫార్మసీ అనేది ఒక 2 ఇయర్స్ అకాడమిక్స్లో చదివింది ఇక్కడ వచ్చిన 2 నెలల్లోనే రావాలంటే రాదు. సో